కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రని చెప్పుకునేటప్పుడు మాలాకారుడి గురించి ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. భాగవతంలో అయితేనేమి, విష్ణు పురాణంలో అయితేనేమి, శ్రీకృష్ణ లీలలు చరిత్ర తెలుసుకునే ప్రతిసారి కృష్ణ పరమాత్మ మాలాకారుణ్ణి ఎలా అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇదే విషయాన్ని, అంటే కృష్ణ పరమాత్మ మాలాకారుణ్ణి అనుగ్రహించిన విషయాన్ని మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు చిన్ని పుస్తకంగా మనకి అందించారు. మాలాకారుని స్వగతము. స్వగతం అంటే మాలాకారుడే మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో మనకి అందించారు. మాలాకారుని భావనలను మాలాకారుని మాటల్లోనే మనం తెలుసుకుంటాం. మాలాకారుని కైంకర్యం అని చెప్పి వైజాగ్లో 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11 నుంచి 22 వరకు జరిగినటువంటి బ్రహ్మ యజ్ఞ కార్యక్రమంలో ఈ మాలాకారుని కైంకర్యాన్ని కూడా మనందరికీ అందించారు. చాలామంది అక్కడికి వచ్చి ఆ మాలలు గుచ్చి లేదా కట్టి కృష్ణ పరమాత్మకి సమర్పించారు అందరూ. ఆ సమయంలో ఆచార్యులకి వచ్చినటువంటి భావనలను మాలాకారుని స్వగతం అనే పేరుతోటి పుస్తకాన్ని మనకి అందించారు. దానిని మనం ఆచార్యుల మాటల్లో, మాలాకారుని మాటల్లో మనం తెలుసుకుందాం. నా పేరు సుధాముడు. నేనుండేది కంసమహారాజు రాజధాని మధురా నగరం. నా వృత్తి పూలమాలల విక్రయం. మా రాజుగారికి విలాసాలు ఎక్కువ. యథారాజా తథా ప్రజాహ అన్నట్లు మా రాజుగారి అడుగుజాడలలోనే మా రాజ్యం ప్రజలందరూ విలాసాలకి అలవాటు పడ్డారు. అందుచేత నా పూలమాలల వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. నా అంగడి లాంటి అంగళ్ళు మధురానగరిలో ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ అంగళ్ళు రాజబాటలో రాజభవనానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాయి. నా అంగడి మాత్రం రాజబాటికి ప్రక్కగా ఉన్న చిన్న సందులో ఉంది. బాల్యం నుంచి పూలు తులసి సేకరించడం, వాటిని చిత్ర విచిత్ర మాలలుగా గుచ్చడం, విక్రయించడం చేస్తున్నాను. నిజానికి ఈ వృత్తి నాకు తండ్రి తాతల నుంచి వచ్చింది. నా చిన్నతనంలోనే తండ్రి తాతలు కాలం చేయడం వలన వారు ఏ విధంగా వ్యాపారం చేసేవారో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇందులోనే ఉన్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా స్నేహితులు, బంధువులు నాకు వ్యాపారం చేత కాదని నవ్వుతూనే ఉంటారు. వాడిన పూలు, తులసి అస్సలు నేను వాడను. నీళ్లు జల్లి బరువు పెరిగేలా చెయ్యను నేను. మాలా రచనలో వ్యర్థమైన ఆకుల వంటి వాటిని చూపించి క్రయదారులను మోసం చేయను. పూలమాల తయారవడానికి నాకెంత వ్యయమైందో అంతకు మించి కొంచెం కూడా ఎక్కువ ధనాన్ని స్వీకరించను. కాస్తంత పేదవారు వస్తే తక్కువ ధరకో ఉచితంగానో మాలలు ఇచ్చేస్తూ ఉంటాను. మాలలే కాదు, నాకు తోచిన సహాయం కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సహాయం పేరుతో అందరూ నన్ను మోసం చేస్తున్నారని, నా ధనాన్ని వారు దోపిడీ చేస్తున్నారని మా స్నేహితుల అభిప్రాయం. కానీ అదేంటో నాకేం అలా అనిపించదు. ఎంతో అవసరం పడి వారు నోరు తెరిచి అడిగేరే అనిపిస్తుంది. వారి అభ్యర్థన వినగానే హృదయం నీరైపోతుంది. నా దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే ఇచ్చేయాలి అని ఉంటుంది. ఓరి, నీ ఆలోచనలు కృతయుగం నాటివిరా అంటారు మా కుటుంబాల్లోని వృద్ధులు. కృతయుగం అంటే గుర్తుకొస్తోంది అక్రూర మహాశైల ప్రవచనాల విషయం. నాకు అంగడిలో పని లేనప్పుడంతా వారి గృహ ప్రాంగణానికి వెళ్ళి అరుగుల మీద కూర్చుంటే నాకెంతో ప్రశాంతంగా ఉంటుంది. మహానుభావులు కదూ వారు. ఎంత దైవభక్తి, ఎంత దైవభక్తి! వినయ విధేయతలు ఆయనని చూసే నేర్చుకోవాలి. వారి ప్రవచనాల వలన చాలా నేర్చుకున్నాను. భగవంతుడట మనల్ని అందరినీ రక్షించడానికి పరమపదం నుండి అప్పుడప్పుడు దిగి వస్తాడట. అలా దిగి వస్తే అవతారము అని అంటారట. ఇప్పటికీ కృత త్రేతాయుగములలో కలిపి అనేక పర్యాయాలు అవతరించినా ఆ అవతారాలలో 7 అవతారాలు మాత్రం చాలా గొప్పవట. మత్స్యమూర్తిగా, కూర్మమూర్తిగా, వరాహమూర్తిగా, నృసింహుడిగా, వామనుడిగా, పరశురాముడిగా,
శ్రీరామచంద్రుడిగా అవతరించిన గాథలన్నీ ఆయన దగ్గరే విన్నాను నేను. ఇంకా 2 అవతారాలు ఈ యుగంలో ఇప్పుడే ఇదే కాలంలో జరుగుతున్నాయి అని అక్రూర మహాశయుడు చెప్తూ పులకించిపోతూ ఉంటే ఆ పులకింతల్ని చూసిన నాకు ఆనంద బాష్పాలు కాలవలుగా ప్రవహించేవి. ఆ 2 అవతారాలలో ఒకరు నల్లనివాడట, ఇంకొకరు తెల్లనివాడట. ఎక్కడ నడుస్తున్నాయి ఆ అవతారాలు? ఇప్పుడు వారి వయసు ఎంత? వారి పేర్లేమిటి అని అడిగాను నేను ఆతృతగా. ష్ అని గుసగుసగా అంటూ మాట్లాడొద్దు అని సంజ్ఞలు చేశారు ఆయన. మా కంసమహారాజు గారంటే ఎందుకో ఆయనకి చాలా భయం. వారి అనుచరులు నా మాటలను విని రాజుకి ఆ వార్తను చేరుస్తారేమో అని హడలిపోతూ ఉంటాడు. ఏంటో పాపం మా రాజుగారు దదో తీరు. అందరూ ఆయన్ని పరమ దుర్మార్గుడు అంటారు. ఆయన ప్రభావం వల్లనే ఆయన అనుచరులు కూడా చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారట. పురజనులలో చాలామందికి మా కంసమహారాజన్నా వారి సన్నిహిత పరివారమన్నా పట్టరాని ఆగ్రహం. కానీ ఎవ్వరూ బయటపడరు. తమని ఏం బాధలు పెడతాడో అని భయం. కానీ నాకేమనిపిస్తుందంటే నాలాగే వారు కూడా ఈ లోకంలోని జీవులే కదా, వారి యందు ఆగ్రహం ఎందుకు ఉండాలి? వారిని కూడా ప్రేమించగలగాలి కదా మిగిలిన వారిలాగే. గొంగళి పురుగును అసహ్యించుకుంటాం, సీతాకోక చిలుకను చూడగానే ఆహ్లాదం అనిపిస్తుంది. ఎందుకిలా? రెండిటికీ పైన ఉన్న శరీరమే భేదం, కానీ లోనున్నవారు ఒకే విధమైన వారు కదా. గొంగళి పురుగు తాను అసహ్యంగా ఉండాలని కోరుకున్నదా? తన శరీర రక్షణకి భగవంతుడిచ్చిన ఆయుధాల్ని ధరించిందంతే కదా. తేళ్లను పాములను ఎందుకు మనం చంపేయాలి? వాటికి భగవంతుడిచ్చిన స్వీయ రక్షణ పరికరాల్ని అవి ఉపయోగించుకుంటున్నాయి అంతే కదా. దోమలను నల్లులను నాశనం చేసేస్తారేంటో, అవి జీవులే కదా. మనకేం హక్కుంది వాటి జీవన హక్కుని హరించడానికి? జీవించడానికి వాటికి హక్కుంది, మనకి హక్కుంది. మా కంసమహారాజు వారి అనుచరులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే పాపం ఏదో కారణం ఉండాలి కదా. వారి దుర్మార్గం పోవాలని కోరుకోవాలి తప్ప వారే పోవాలని అనుకోకూడదు కదా. నారద మహర్షి కంసమహారాజు చెవిలో ఒక రహస్యం చెప్పాడని కృతవర్మ గారు అక్రూర మహాశయులతో గుసగుసలాడుతూ ఉంటే విన్నాను. కంసుడు కాలనేమి అని రాక్షస అంశట, వారి పరివారమంతా రాక్షస అంశలేనట. నీకు తెలుసునా అన్నారు కృతవర్మ అక్రూరునితో. ఈ విషయం విన్న తర్వాత కంసమహారాజు మీద మరింత జాలి వేసింది నాకు. కంసుడు అసుర అంశ అయితే దానికి తానేం చేయగలడు? విషపూరితమైన పాము తానేం చేయగలదు? అసహ్యంగా అగుపిస్తే గొంగళి పురుగు తనేం చేయగలదు? గుడ్డివాడిని కుంటివాడిని చూసి జాలిపడ్డట్లు మానసిక వైకల్యాలను చూసి జాలిపడలేమా? ఆయా శరీరాల్లో ఉండే జీవుళ్ళని గుర్తించగలిగితే ఆ జీవుళ్ళకి ఈ దోషాలేమీ లేవని ఉండవని మనకు అర్థమైపోదు. జాలి దయ కంటే గొప్ప గుణాలుంటాయా? వాటిని చూపించలేని బ్రతుకెందుకు? ఇలా ఆలోచనలు నడుస్తూనే ఉన్నా అప్పుడప్పుడు రాజుగారు ఇలా ప్రవర్తించకపోతే బావుండును, పాములు తేళ్లు ఇలా ప్రజలని బాధించకపోతే బావుండును అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇది తప్పే. నాకు అలాంటి ఆలోచనలు రాకూడదు. భగవంతుడు నన్ను అనుగ్రహించి నాకు సాక్షాత్కరించి అందరి యందు సమాన దృష్టిని అపారమైన దయను కలిగి ఉండడాన్ని వరంగా ప్రసాదిస్తే బావుండును. ఏమో, వేలాది సంవత్సరాలు తపస్సులు చేసిన వారికి కూడా ప్రత్యక్షమవుడట ఆయన. ఇక నేనెంత? మానసిక దర్శనంతోనే సంతృప్తి చెందాలి కాబోలు నేను. చర్మచక్షువులకి నాకు గోచరించడు కాబోలు. అసలు ఎలా ఉంటాడో భగవంతుడంటే? పొడుగ్గా ఉంటాడా? ఆజానుబాహువా? ప్రస్తుత అవతారంలో ఎలా ఉన్నాడో? మత్స్య కూర్మాది రూపాల్లో ఉన్నాడా? పొట్టిగా వామనుల్లా ఉంటాడా? రాముళ్ళ ఇందీవరశ్యాముడిగా ఉంటాడా? పరశురాముళ్ళ భగభగమంటూ ఉంటాడా? అక్రూర మహాశైలికి తప్పకుండా తెలిసే ఉంటుంది ఇప్పటి అవతారాల విషయం. నేను అన్నాను కూడా వారితో, ఒకసారి అయినా నాకు భగవద్దర్శనం ఇప్పించకూడదా అని. నవ్వి ఊరుకున్నారంతే. ఆసుర సంపద ఉన్నవారి దగ్గరికి భగవంతుడు రాడని, దైవీ సంపద ఉన్నవారి దగ్గరికే వేం చేస్తాడని కొందరు అంటున్నారు. నాకు అది నచ్చలేదు. భగవంతుడికి అందరూ సమానమే కదా అనిపిస్తుంది. అందరి దగ్గరికి రావచ్చు కదా అనిపిస్తుంది. ఇదే మాట అక్రూరుల వారితో అన్నాను. పెద్దగా నవ్వేరాయన. నిజమేనయ్యా నువ్వన్నది. పాఠశాలలో విద్యార్థులందరి దగ్గరికి ఉపాధ్యాయుడు వెళ్తూనే ఉంటాడు, కానీ తప్పులు చేసేవారి దగ్గరకు వారిని సరిదిద్దడానికి
ఒప్పులు చేసేవారిని మరింత ప్రోత్సహించడానికి కదయ్యా వెళ్తాడు అన్నారు. అవును సుమా, నిజమే అనిపించింది నాకు. అయినా నా పిచ్చి బుర్రకి ఓ వెర్రి సందేహం వచ్చింది, అడిగేశాను. అయ్యా, విద్యార్థి అల్లరిని ఉపాధ్యాయుడు తగ్గించలేకపోతే ఏం జరుగుతుంది? అన్ని ప్రయత్నాలు చేసి ఇక కుదరదు అనే దశకి వస్తే ఈ పాఠశాల నుంచి బహిష్కరించి అల్లరిని తగ్గించగలిగిన పరిస్థితులుండే ఇంకో పాఠశాలలో పెట్టేస్తారు. విద్యార్థికి హితం చేయడమే ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం. గతుక్కుమన్నాను నేను. అయితే కంసమహారాజ్ దగ్గర కూడా ప్రస్తుతం ఇళ్లలో అవతరించి ఉన్న భగవంతుడు విచ్చేస్తాడా? తన సౌందర్యాదులను పరాక్రమాదులను ప్రదర్శించి తనని వశపరుచుకుంటాడా? దానివల్ల కంసుడు సరిదిద్దబడతాడా? వశపడి సరిదిద్దబడకపోతే విద్యార్థిని ఇంకో పాఠశాలకి పంపించినట్లు కంసుడిని ఇంకో శరీరంలోకి పంపేస్తాడా? అంటే కంసమహారాజ్ చనిపోనున్నాడా? అవునులే, తాను చేసిన దుర్మార్గాలు అన్నా కొత్త పెళ్లి కూతురైన చెల్లెల్ని చంపేయాలని చూడలేదు. ఆ తర్వాత తన దుశ్చర్యకి పశ్చాత్తాపడతాడేమో అనుకున్నాం కానీ వరుసగా పసిపిల్లలందరినీ కిరాతకంగా చంపేశాడుగా. ఎంత ఘోరం. నిజమే అయి ఉంటుంది తాను రాక్షసాంశ అవ్వడం. ఈ రాక్షస భావం తొలగిపోవడానికి వీలుగా ఇంకో శరీరాన్ని కృపచేస్తే కదా అపార భూతదయ భగవంతునికి ఉన్నట్లు. అదే అసలైన ముక్తి, రాజస తామస భావాల నుండి విముక్తి. ఈ శరీరంలో అయితేనేం ఇంకో శరీరంలో అయితేనేం అలాంటి ముక్తిని కంసునికి ప్రసాదించడం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాను. కానీ ఈ కంసమహారాజ్ దగ్గరకు ఆ భగవానుడు ఎందుకు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఏ నెపంతో వస్తాడు? అసలు ఇక్కడికి ప్రస్తుతం ఎంత దూరంలో ఉన్నాడు? యమునా నదికి ఆవల ఉండే గోకులం నందవ్రజం స్వర్గంలా ఉంటుంది అని విన్నాను. స్వర్గం అంటే దేవతలుండే చోటే కదా. అక్కడి గోపాలురు, వారి అధిపతి నందమహారాజు, ఆయన భార్య యశోద చాలా గొప్పవారట. సుఖంగా సంతోషంగా తాము ఉండడమే కాక తమని ఆశ్రయించిన వారందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారట. ఆ స్వభావం ఉంటే చాలు దైవీభావం ఉన్న వారి క్రింద పరిగణించబడతారు. ఇతరులను హింసించే స్వభావం ఉంటే చాలు ఆసురభావం ఉన్న వారి క్రింద పరిగణించబడతారు. ఆశ్చర్యం, యమునకి యువతల ఆసురభావాల ఆధిపత్యం, యమునకి అవతల దైవీభావాల ఆధిపత్యం. నందమహారాజుకి ఒక కుమారుడట, చాలా అందంగా ఉంటాడట. ఆ పిల్లాడు పుట్టిన తర్వాత గోసంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందట నందుని రాజ్యంలో. కానీ పాపం పుట్టిన మొదటి రోజు నుంచి ఎన్నో పర్యాయాలు మృత్యుముఖం వరకు వెళ్ళి తిరిగి వచ్చాడట. ఏదో ఒక ఉపద్రవం, ఏదో ఒక ఆపద వస్తూనే ఉండేదట. ఆశ్చర్యంగా తన ఆపదల్ని తానే తొలగించుకునేవాడట. అంతేకాదు, తనని ఆశ్రయించిన గోకులంలో వారందరి ఆపదల్ని కూడా తానే తొలగించేవాడట. చిలిపి పనులు ఎక్కువట. అక్కడి గోపికలందరికీ అతడు చేసే అల్లరంటే చాలా ఇష్టమట. గోప సమూహాలని రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తేసాడట. యమునా నదీ తీరంలో వేలాది గోపికలతో కలిసి రాసక్రీడను వారి ఆనందం కోసం నిర్వహించేటట. కథలుగా వినపడే ఆ పిల్లాడి సౌందర్యం మధురా నగరంలో ఉండే యువతలకు కూడా చేరిందిట. మా చుట్టుపక్కల వారందరూ, ముఖ్యంగా అమ్మాయిలందరూ తనని చూడడానికి తహతహలాడిపోతున్నారట. ఆ పిల్లాడు కొంచెం నల్లగా ఉన్నాడని కృష్ణ కృష్ణ అని అందరూ పిలుస్తారట. రోహిణి అనే ఒక ఆమె కుమారుణ్ణి కూడా నందమహారాజు తన ఇంట్లోనే తన కుమారుళ్లానే పెంచుకుంటున్నాడట. అతడు తెల్లగా ఉంటాడట. పేరు బలరాముడట. కృష్ణుడు బలరాముణ్ణి అన్నా అన్నా అని పిలుస్తూ ఉంటాడట. ఈ నలుపు తెలుపు పిల్లలిద్దరినీ దర్శించని నేత్రాల దృష్టి వ్యర్థమట. అంత అందంగా సకల విధములైన రాజచిహ్నాలతో మహాపురుషుల సాముద్రిక లక్షణాలతో మెరిసిపోతూ ఉంటారట వారు. ఆజానుబాహువులట, అరవింద దళాయితాక్షులట, సకల కళ్యాణ గుణ సంపన్నులట, ఆపదోద్ధారకులట. అటువంటి వారిని దర్శించాలని వారి విషయాలు విన్న దగ్గర నుంచి ఎంతో కుతూహలంగా ఉంది. ఇప్పుడు ఈ కంసమహారాజు ధనుర్యాగం తలపెట్టాడు గనక దానిని చూడడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల వారందరూ తప్పక వస్తారు. వారితో పాటు ఈ పిల్లలు కూడా వస్తే అదే జరిగితే నా భాగ్యం ఏమని చెప్పను. అయ్యో, మరిచేపోయాను.
అక్రూర మహాశయులు నందవ్రజవాసులని ఆహ్వానించడానికి బయలుదేరుతున్నారని ఎవరో అన్నారు కదూ. అదే నిజమైతే ఎంత బాగుంటుందో. వ్రజవాసులతో పాటు ఈ బలరామకృష్ణులిద్దరూ మధురానగరికి విచ్చేస్తే కళ్ళారా వారిని చూడవచ్చు. కొంచెం ముందుగా తెలిసి ఉంటే అక్రూర మహాశయుల్ని ప్రార్థించి ఉండేవాణ్ణి. ధనుర్యాగం స్థలం వరకు మాత్రమే కాక మధురానగరం అంతా రామకృష్ణులకి చూపించమని. విశేషాలని వారికి చూపించే నెపంతో మన నగరవాసుల నేత్రాలకి వారి దర్శన భాగ్యాన్ని కల్పించవచ్చు కదా. అయినా నాకు మాత్రం ఆ భాగ్యం కలగదేమో. విశేషాలన్నీ నగర రాచవీధిలోనే జరుగుతాయి. నా అంగడి ఓ పక్క సందులో ఉంది కదా. విశేషాలు చూడడానికి వచ్చే వారందరూ రాచవీధిలో విహరిస్తారు కానీ ఈ చిన్న చిన్న సందుల్లోకి వస్తారా? ఏమో ఏమో వారికి పూలమాలలు కావాల్సి వచ్చి నా అంగడికి రావచ్చు కదా. హహహ, ఎంత వెర్రివాడిని నేను. రాచవీధిలో వందలాది పూల అంగళ్ళుండగా ఈ సందులో ఉన్న అంగడికి ఎవరు వస్తారు పర్యాటకులు? అసలు ఇక్కడ పూలంగడి ఉన్నదనే తెలియదు చాలామంది పర్యాటకులకి. ఏదో అలవాటుగా నా దగ్గర క్రయం చేస్తున్న అక్రూర, కృతవర్మాది రాజకుటుంబాలు కొన్ని తప్ప ఇతరులెవరికీ నా దగ్గరికి వచ్చి పూలమాలలు క్రయం చేయాలన్న ఆలోచనే రాదు. ఏమో ఏమో ఏం జరుగుతుందో ఏం ఊహించగలం. ఆహ్వానించడానికి నందవ్రజం వెళ్ళిన అక్రూర మహాశయుడు మధురానగర విశేషాలని చెప్తూ పూలమాలల ప్రస్తావన కూడా వచ్చి ఏదో మాట వరుసగా పూలంగళ్ళు చాలా బాగుంటాయి మధురానగరంలో, రాచవీధిలో వందలాది అంగళ్ళుంటాయి, నేను మాత్రం ప్రక్క సందులో ఉన్న సుధాముడి దగ్గరే తీసుకుంటాను అని అనేస్తాడేమో. అప్పుడు కృష్ణుడు ఆ మాట విని ఎందుకలా, సుధాముడి దగ్గర అంత బాగుంటాయా పూలు అని అడుగుతాడేమో. కాదు సుధాముడు ఎంతో మంచివాడు, నా దగ్గర ఎన్నో భగవద్విలాసాలను తెలుసుకుంటూ ఉంటాడు అని అనేవచ్చునేమో అక్రూరుడు. ఆ మాట విని ఆశ్చర్యపోయిన కృష్ణ బలరాములు, అలాగా, అంత మంచివాడా, మేము సుధాముని దగ్గరే పూలమాలలు కొంటాం మధురకు వచ్చినప్పుడు అని అంటారేమో. ఆహా, ఎంత మధురమైన ఊహో. అమ్మో, ఇంకేమైనా ఉందే ఇలా జరిగితే. ఎంత తీయన ఆలోచనో. వారిద్దరూ అలా అలా నడిచిన అంగడికి వస్తూ ఉంటే వారి సౌందర్యాన్ని సేవించడానికి సహస్రాక్షుణ్ణి అయిపోను. అంగడేమిటి అంగడి, నాకు అంగడి ఇల్లు ఒకటే కదా, నా ఇంటికి వస్తూ ఉంటే అని కదా ఆలోచన రావాలి. హహహహ, ఈ మధురమైన ఊహల ఉయ్యాలని చెదిరిపోనివ్వకు భగవంతుడా. అరెరే, అదేమిటి, ఏదో కలకలం, ఎవరో 10-12 ఏళ్ల పిల్లల గుంపు ఒకటి ఆడుతూ పాడుతూ రాచవీధిలోంచి మా సందులోకి మలుపు తిరుగుతోంది. మెరిసిపోతున్నారు నక్షత్రాల్లా ఆ పిల్లలు. వారందరి మధ్య నక్షత్రాల మధ్యనున్న చంద్రుళ్ళ కాదు చంద్రుళ్ళలా తళతళలాడుతున్నారు ఇద్దరు. వయ్యారంగాను టీవీగాను కూడా నడిచొస్తున్నారు. తెల్లని నల్లని శరీరాల వారు ఆజానుబాహులు, అరవిందదళాయతాక్షులు. ఏమీ నా ఊహ నిజమైపోతోందా? వీరేనా అక్రూరుడు పిలుచుకుని వచ్చే పిల్లలు? ధనుర్యాగ సందర్శనార్థం వచ్చి మధురానగర విశేషాలను చూస్తూ విహరిస్తున్నవారు నా ఇంటి వైపే వస్తున్నారు. ఇక ఆగలేను. గబగబా మెట్లు దిగి వారికి ఎదురుగా వెళ్తాను. చేతులు జోడించి నమస్కరిస్తాను. కాదు శిరస్సు నేలని తాకేట్లు వంచి వారి శ్రీపాద పద్మాలకు నమస్కరిస్తాను. ఇదిగో స్వాగతం పలుకుతున్నాను. నా నోటి నుంచి అప్రయత్నంగా పలుకులు ఉబుకుతున్నాయి. కంటి నుండి ఆనంద బాష్పాలు స్రవించిపోతున్నాయి. ప్రసాద పరమౌనాథౌ మమ గేహముపాగతో ధన్యోహం అర్చయిష్యామి. విచ్చేయండి, ఎంత భాగ్యవంతుణ్ణి. కాదు మీ అనుగ్రహమే నాకు ఈ భాగ్యాన్ని కలిగించింది. ఇందులో నా యోగ్యత ఏమీ లేదు. ఈ ఆసనాలపై వేయించేయండి, ఈ పాద్యాన్ని స్వీకరించండి, ఈ అర్ఘ్యాన్ని స్వీకరించండి. ఈ పుష్పమాలని చూసారా ఎంత బాగున్నాయో, స్వీకరించండి. ఓహో, దీనివైపే చూస్తున్నారా, ఇవి బాగున్నాయా, వీటిని కూడా స్వీకరించండి. ఇది కావాలంటున్నారా, దీన్ని ధరించండి. ఈ మాలా నిర్మాణ వైచిత్రి మిమ్మల్ని ఆకట్టుకున్నదా, దీనిని ధన్యం చెయ్యండి. ప్రభు ఏమనాలో నాకు మాటలు రావడం లేదు. మీరేదో నన్ను చల్లగా చూస్తూ అంటున్నారు. వరం కోరుకోమంటున్నారా? మీరు ఇచ్చేయడమే ఒక వరం నాకు, ఇంకేమున్నాయి అడగడానికి? అలా కాదు, కోరుకోవాల్సిందే అంటారా? మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. భగవానుడా, నా కోరిక విన్నవిస్తాను, అనుగ్రహించు. నీ పాద కమల సేవయు నీ పాదార్చుకుల తోడి నెయ్యమును నితాంత అపారభూత దయయును తాపసమందార
నాకు దయసేయగదే. ఎంత చక్కగా అనుగ్రహించారండి మన ఆచార్యులు మాలాకరుణి స్వగతాన్ని. మాలాకారుడు గురించి అక్రూరుడు చెప్పి ఉంటాడు కృష్ణ పరమాత్మకి అని చెప్పి, అందువల్లనే మధురానగర విశేషాలు చూస్తూ ఆ సందులోకి వెళ్ళి మరీ మాలాకారుని అనుగ్రహించిన విధానాన్ని మన కళ్ళకి కట్టినట్లు చూపించడమే కాదు, మనల్ని కూడా ఆ మాలాకారుని చేసేశారు కదా. బ్రహ్మయజ్ఞంలో 108 మాలాకారులు ఉన్నారు. ఇది చదివినప్పుడల్లా కూడా మనం కూడా మాలాకారులం అయిపోయేలా మనకి అనుగ్రహించి ఒక మధురానుభూతిని మనకి మిగిల్చారు. ఇది కదా పరమాత్మని అనుభవించడం అంటే, ఇది కదా కృష్ణ పరమాత్మ అనుగ్రహం అంటే. ఆయన్ని తలుచుకుంటే చాలు, ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన వెళ్ళి అనుగ్రహిస్తాడు అనడానికి గుర్తుగా మనకి మాలాకారుని వృత్తాంతాన్ని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంత అందంగా అనుగ్రహించిన మన ఆచార్యులకి అనేక దాసోహాలు సమర్పిస్తూ, శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.